నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న భారతీయులకు ముఖ్య గమనిక. చాలామంది అడుగుతూ ఉన్నారనమాట, అన్న విమానాలు ఓపెన్ చేశారు కదా, ప్రస్తుతం మేము ఎలా వెళ్ళాలని చెప్పేసి. కువైట్ ఎయిర్పోర్ట్ అయితే ఓపెన్ చేయలేదు. కువైట్లో ఉన్న భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించుకోవాలి. ఎవరైనా కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళాలనుకుంటే సౌదీ అరేబియా మార్గం ద్వారా వెళ్ళొచ్చు. అలాగే చాలామంది ఒక డౌట్ అయితే అడుగుతూ ఉన్నారనమాట, ప్రస్తుతం ఎంబసీ అన్ని కార్యకలాపాలు చూసుకుంటుంది కదా, ఎంబసీ ఏమైనా సరే కానీ టికెట్లు ఇస్తూ ఉందా జనాలకని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. దీనిపైన బెహ్రెయిన్ ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. కువైట్లో ఉన్న ఎంబసీ కూడా కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే, బెహ్రెయిన్ నుంచి పొరుగు దేశాలకు ప్రయాణానికి ఏవైనా ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లతో తమకు సంబంధం లేదని చెప్పేసి బెహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది. అలాగే కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కూడా ప్రైవేటు ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన ఖర్చులకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఈ మేరకు ఒక అడ్వైజరీ జారీ చేసింది. కొన్ని ప్రైవేటు పార్టీలు బెహ్రెయిన్ నుంచి వ్యక్తులను సమీప దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నట్లు తమకు సమాచారం ఉందని ఎంబసీ పేర్కొంది. అటువంటి ఏర్పాట్లతో తమకు ఎటువంటి సంబంధం లేదని, అలాంటి ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ సేవలను ఆమోదించలేదని చెప్పి ఎంబసీ స్పష్టం చేసింది. ఈ ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు అధికారిక దౌత్య మార్గాలకు సంబంధం లేదని గుర్తించాలని రాయబారి కార్యాలయం ప్రజలను కోరింది. ప్రస్తుతం కువైట్ చూసుకున్నా, బెహ్రెయిన్ చూసుకున్నా సరే కానీ కొన్ని ప్రైవేటు ట్రాన్స్పోర్ట్లు మనం చూసుకుంటే ప్రజలనైతే సౌదీ అరేబియాకు తరలిస్తూ ఉన్నాయి. అటువంటి వాటితో మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎంబసీ ఫ్రీగా అయితే ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉందని చెప్పేసి ఎవరైతే కువైట్ నుంచి కానీ, బెహ్రెయిన్ నుంచి కానీ, ఖతారు దేశం నుంచి సౌదీ అరేబియా మీద ఇండియాకు వెళుతూ ఉంటారో అటువంటి వారు వాళ్ళ యొక్క ఖర్చులు వాళ్ళే భరాయించాల్సి ఉంటుంది. దీంతో ఎంబసీలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలోని ఇండియన్ ఎంబసీలు ప్రకటించాయి. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.